మోసాలను అరికట్టాల్సిన కాకీలి అక్రమాలకు తెరతీశారు. వ్యాపారంలో పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలు ఇప్పిస్తామని నమ్మించి ఓ గిరిజన మహిళ వద్ద ఏకంగా 1.82 కోట్లు వసూలు చేశారు ఇద్దరు ఎస్ఐలు. లాభాల మాటేమో కానీ కనీసం ఇచ్చిన డబ్బు కూడా చెల్లించకుండా ఇబ్బందులకు గురిచేశారు. దీంతో ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన బాధిత మహిళ ఫిర్యాదుతో బోర్గంపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బోర్గంపాడు మండలం సారపాకకు చెందిన బొక్యా కుమారి 2023లో భద్రాచల ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్న మహేష్తో పరిచయం ఏర్పడి ఓ వ్యాపారంలో పెట్టుబడి పెట్టింది. ఎస్ఐ మహేష్ సోదరుడు ఎస్ఐ రాణా ప్రతాప్, వారి తండ్రి చంద్రయ్య కూడా పెట్టుబడి పెట్టడంలో కీలకంగా వ్యవహరించారు. తక్కువ కాల వ్యవధిలోనే 35% లాభాలు వస్తాయని ముగ్గురు కలిసి ఆమెను నమ్మించి 1.82 కోట్లు వసూలు చేశారు. కొద్ది రోజులుగా డబ్బుల విషయం అడిగితే దాటవేత వైఖరి అవలంబించారు. డబ్బు ఇవ్వాలని గట్టిగా అడిగితే బెదిరింపులకు పాల్పడ్డారు. పెట్టుబడి కోసం తెచ్చిన అప్పు వడ్డీ పెరిగిపోతుండటంతో ఆమె అన్ని ప్రయత్నాలు చేసి విసిగిపోయింది. పోలీసులను ఆధారాలతో ఆశ్రయించగా ఎస్ఐలు మహేష్, రాణా ప్రతాప్తో పాటు వారి తండ్రి చంద్రయ్యపై కేసు నమోదు చేశారు. కాగా కొద్ది నెలల కిందట రాణా ప్రతాప్ భార్య ఆత్మహత్య చేసుకోగా రాణా ప్రతాప్ ఆయన సోదరుడు మహేష్పై కేసు నమోదవడంతో జైలుకు వెళ్లి వచ్చారు. అదే కానీ కొట్టిన మరి రవి 260